వెల్కమ్ టు పూరాలుకల్. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియపై గందరగోళం నెలకొంది. జనాభా ప్రతిపాదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలి కావాల్సిందేనా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చిన జీఎస్టీపీ ఫార్ములా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రగతిశీల రాష్ట్రాలకు పొలిటికల్ డివిడెండ్ దక్కాలంటూ ఆయన ప్రతిపాదించిన 50-50 గ్రోత్ ఫార్ములా కొత్త చర్చకు దారితీస్తోంది. పార్లమెంట్లో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను దాదాపు 50% మేర పెంచి సుమారు 815 సీట్లకు చేర్చాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇది కాకపోతే గతంలో చేసినట్టు కేవలం జనాభా ప్రతిపాదికన మాత్రమే చేపట్టే ఆప్షన్ కూడా ఉంది. అయితే ఈ రెండు ప్రతిపాదనలు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనాభా ప్రతిపాదికన చేస్తే కుటుంబ నియంత్రణ పాటించినందుకు 50%తో చేస్తే ఇప్పటికే ఎక్కువ సీట్లు ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు మరిన్ని సీట్లు అదనమై అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీరని అన్యాయం జరుగుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. దేశ సంపద కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలకు వారు అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని బట్టి పార్లమెంట్లో ప్రాతినిధ్యం కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా దాదాపు 5%గా ఉండగా దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి దేశ ఆర్థిక రథాన్ని 53%తో ముందుకు నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ని ఎంపీ సీట్లు పెంచినా సరే 50-50 గ్రోత్ ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు సీట్లు కేటాయించాలనేదే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన. నిపుణుల విశ్లేషణ ప్రకారం కేవలం జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నా లేదా 50% ప్రతిపాదికన పెంచినా భవిష్యత్తులో ఏ రాష్ట్రం కూడా జనాభా నియంత్రణను లేదా అభివృద్ధిని పట్టించుకోదు. ఎందుకంటే జనాభా పెరిగితేనే రాజకీయ బలం వస్తుందనే తప్పుడు సంకేతం వెళ్తుంది. ఇది అభివృద్ధి చెందిన రాష్ట్రాలను శిక్షించడమే అవుతుంది. అందుకే జనాభాకు 50%, జీఎస్టీపీకి 50% వెయిటేజ్ ఇచ్చే హైబ్రిడ్ మోడల్ లేదా పూర్తిగా జీఎస్టీపీ ఆధారిత పెంపుదలపై చర్చ జరగాలని మేధావులు కోరుతున్నారు. పన్నులు కట్టేది మేము, పెత్తనం చేసేది వాళ్ళ అన్న దక్షిణాది రాష్ట్రాల అసంతృప్తికి కొత్త ప్రపోజల్ ఒక పరిష్కార మార్గంగా కనిపిస్తుంది. బాధ్యతాయుతంగా దేశ ఆర్థిక వ్యవస్థను సాదుతున్న రాష్ట్రాలకు చట్టసభల్లో ప్రాముఖ్యత పెరగాలని, లేదంటే ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య సామాజిక ఆర్థిక రాజకీయ అంతరాలు మరింత పెరిగే దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పన్ను చెల్లింపుల్లో జరుగుతున్న అన్యాయాన్ని రాజకీయ ప్రాతినిధ్యంతోనైనా భర్తీ చేయాలన్నదే ఈ కొత్త సూత్రం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు.